హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు పుంటికూర కాంబినేషన్ లో సొరకాయ కూర చేస్తున్నాను అనమాట. ఇట్లా పుంటికూర కాంబినేషన్ సొరకాయ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. రొట్టెలోకి కానీ అన్నంలో కానీ ఇలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు, నేనైతే సొరకాయ అయితే ఒక చిన్న సొరకాయ సగం తీసుకున్నాను అనమాట. చిన్నదే సొరకాయ చాలా లేతగా ఉండింది అనమాట. సగం సొరకాయ అయితే తీసేసుకున్నా. పుంటికూర అందాదగా చూడండి, మనం గట్టిగా ఒత్తేసి పట్టేసుకుంటే గిల్లిన పుంటికూర ఒక గుప్పెడు అనుకోండి. అంటే ఈ సొరకాయకు మనకి ఎంతైతే అవసరమో అంతైతే తీసేసుకోండి అందాదగా. తర్వాత 1.5 టీ స్పూన్ కారం, కొంచెం ఇందులో ఉప్పు తక్కువ ఉంది, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా చీలికల్లాగా వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు, అంటే కొంచెం పచ్చిమిర్చి ఎండుకారం 2 వేసి టేస్ట్ బాగా వస్తుందనే ఉద్దేశంలో 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే చప్పగా ఉన్నాయి కాబట్టి నేను 4 వేసినా గానీ, ఒకవేళ కారం ఉంటే 1 2 అట్లా వేయండి అనమాట. కొంచెం వెల్లుల్లి అయితే ఒలిచేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఒక గిన్నె, స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుందాము. చూడండి, నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు అయితే వేయట్లేదు, ఫస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసిన. ఇప్పుడైతే ఇవి కొంచెం వేగాలన్నమాట. ఈ కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా సపరేట్ గా పోపు పెట్టేసుకుంటాను నేనైతే. అందుకోసం అయితే నేను పోపు గింజలు అయితే వేయట్లేదు. ఇట్లా మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అయితే కొంచెం వేగాలి. చూడండి, పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అయితే కొంచెం వేగింది కదా. ఇప్పుడైతే మనం సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. చూడండి, సొరకాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని పైన ఒక నీళ్ళ గిన్నె అయితే పెట్టేసుకుందాము. చూడండి, మనం ఇట్లా కలిపేసుకున్న తర్వాత పైన అయితే ఒక వాటర్ గిన్నె అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేనైతే మధ్యలో కలుపుతున్నా, కానీ మీకైతే ఒకసారి అయితే నేను చూపిస్తున్నాను అనమాట. మనకు సొరకాయలో ఉండే వాటరే ఇక్కడ చూడండి చాలా ఉంది. నేనైతే వాటర్ అయితే వేయలేదు. మనం వేసుకున్న ఆయిల్ తర్వాత సొరకాయలో ఉండే వాటర్ తోటి అయితే కొంచెం మగ్గిపోయింది, అంటే 50% అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే మనం పుంటికూర ఏదైతే ఉందో అది కడిగి వేసేసుకుందాము. చూడండి, నేనైతే పుంటికూర అయితే ఇందులో కూరలో అయితే పెట్టేసిన కదా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి, ఒకసారి నేను కలిపిన తర్వాత చూపిస్తున్నా. నేనైతే ఇంకా మూత కూడా పెట్టి మగ్గించుకోలేదు, ఓన్లీ కలిపిన తర్వాత చూపిస్తున్నా. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, నేనైతే ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మీకైతే చూపిస్తున్నా. ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు పుంటికూర కూడా కొంచెం మంచిగా, మనకు చట్నీ అయితే ఎట్లా ఉడికిపోతుందో అట్లా ఉడకాలన్నమాట. ఇంకొక నిమిషం అయిన తర్వాత మనం ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాము. చూడండి, ఇట్లా మంచిగా పుంటికూర కూడా మంచిగా ఉడికిపోయి మనకు సొరకాయ ముక్కల్లో కలిసిపోవాలన్నమాట. అట్లా కలిసిపోయిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి మంచిగా ఉప్పు కారాలు కలిసిపోయేటట్టు పర్ఫెక్ట్ గా కలిపేసుకుందాము. ఇట్లా పర్ఫెక్ట్ గా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి, అయితే 2 మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నా. చూడండి, పర్ఫెక్ట్ గా కూర అయితే ఉడికిపోయింది. మనం ఉప్పు కారాలన్నీ వేసుకున్న తర్వాత ఉడికిపోయింది. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ దించేసుకొని దీంట్లోకి అయితే పోపు పెట్టేసుకుందాము. చూడండి, నేను కర్రీ అయితే పక్కకు పెట్టేసుకున్నా కదా. ఇప్పుడైతే నేను పోపు కూడా పెట్టేసుకున్నాను అనమాట. పోపులో అయితే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు అయితే ఇట్లా కొంచెం దంచి వేసుకున్నా. పోపులో కొంచెం పసుపు కొంచెం ఎండుకారం అయితే వేసిన అనమాట. ఎందుకంటే కలర్ మంచిగా వస్తుంది అనమాట కర్రీ అయితే, అందుకోసం అయితే నేను అట్లయితే వేసిన అనమాట. చూడండి, ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము. చూడండి, పోపు పెట్టేసుకున్న తర్వాత నేనైతే కర్రీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసిన కదా. చూడండి, చాలా బాగుంటుందండి. మనకు సొరకాయ ముక్కలు తర్వాత పుంటికూరనే మెత్తగా అయిపోతుంది కదా. మనకు పుంటికూర చట్నీ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ముక్కలు మాత్రం మంచిగా సాఫ్ట్ గా అయిపోతాయి సొరకాయ ముక్కలు అయితే. కానీ ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. రొట్టె చపాతీ ఇలా తిన్నా సూపర్ గా ఉంటుంది అనమాట. ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి. చూడండి, ఫైనల్ గా అయితే సొరకాయ తర్వాత పుంటికూర కాంబినేషన్ లో అయితే కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనం స్పెషల్ గా వేరే ఏమి వేయలేదు, ఉప్పు కారాలతోటి మనం కర్రీ రెడీ చేసేసుకున్నాం కదా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రొట్టె చపాతీ అన్నంలో ఎలా తిన్నా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.